యూనిట్ 2లో టెస్ట్ 1 సో బిట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూద్దాం. సో ఒక్కసారి మీరు టెస్టులు రాస్తునేటప్పుడు ఏమైనా ఆన్సర్స్ మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఈ వీడియోస్లో ఉన్న ఆన్సర్స్ని ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవ్వండి కరెక్ట్ చేసుకునేటప్పుడు. సో యూనిట్ 2 వాల్యూస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, యూనిట్ 2 వాల్యూస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ are the main values of teaching mathematics? Which of the following are main values of the teaching mathematics? So mathematics teaching lo main values enti? So ichina options A cultural values, B social values, C practical values, D face values. So ila 4 options ichi indulo identify the correct one. So A B D correct, ఏబిసి కరెక్టా, బిసిడి కరెక్టా, ఏసిడి కరెక్టా? సో మనకి వాల్యూస్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు ఆల్రెడీ కొన్ని మన వాల్యూస్ చెప్పుకున్నాం. యూటిలిటేరియన్ వాల్యూ, ప్రిపరేటరీ వాల్యూ, డిసిప్లినరీ వాల్యూ, కల్చరల్ వాల్యూ. సో ఇవి మ్యాథమెటిక్స్లో టీచ్ చేసేటటువంటి వాల్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇందులో ప్రధానంగా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కనుక తీసుకున్నట్టయితే కల్చరల్ వాల్యూస్, సో ఇది మ్యాథమెటిక్స్ టీచింగ్ వాల్యూ. అలాగే సోషల్ వాల్యూస్, ఇది కూడా మ్యాథమెటిక్స్ టీచింగ్ వాల్యూ. అలాగే ప్రాక్టికల్ వాల్యూస్, దీన్నే యూటిలిటేరియన్ వాల్యూస్ అని చెప్పేసి చెప్తాను. యూటిలిటేరియన్ వాల్యూస్ అన్న ప్రాక్టికల్ వాల్యూస్ అన్న ఒకటే. యూటిలిటేరియన్ వాల్యూస్ ఆర్ ప్రాక్టికల్ వాల్యూస్ అన్న ఒకటే. సో ఇందులో ఈ ఫేస్ వాల్యూ అనేది ఎక్కడా కూడా మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్లో మనకి ఇవ్వలేదు. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఏబిసి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఏబిసి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. కల్చరల్ వాల్యూస్, సోషల్ వాల్యూస్ అండ్ ప్రాక్టికల్ వాల్యూస్. సో హియర్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, సో which of the following does not come under disciplinary value? So which of the following does not come under disciplinary value? So simplicity, hard work, habits of concentration and utility. Habits of concentration and utility, 4 options ఇచ్చారు. సో అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసిప్లినరీ వాల్యూ ఫస్ట్ తెలుసుకోండి. సో డిసిప్లినరీ వాల్యూ అని చెప్పేసి అంటే, సో డిసిప్లినరీ వాల్యూ మీన్స్ టు డెవలప్ మ్యాథమెటికల్ మోడ్ ఆఫ్ థాట్, టు డెవలప్ మ్యాథమెటికల్ థింకింగ్ ఎబిలిటీస్. సో మ్యాథమెటికల్ మోడ్ ఆఫ్ థాట్, మ్యాథమెటికల్ థింకింగ్ని డెవలప్ చేసేటటువంటి కాన్సెప్ట్స్ని మనం ఏమని చెప్తామంటే డిసిప్లినరీ వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో మ్యాథమెటికల్ టైప్ ఆఫ్ థింకింగ్, కాన్సన్ట్రేషన్ కానీ, ఇమాజినేషన్ కానీ, పర్సెప్షన్ కానీ, అటెన్షన్ కానీ, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, ఇవన్నీ కూడా ఆల్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్. సో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ని అన్నింటినీ డెవలప్ చేయడానికి మనం ఏమని చెప్తామంటే డిసిప్లినరీ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో హార్డ్ వర్క్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, హ్యాబిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, యూటిలిటీ ఈజ్ ఆల్సో మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో యూటిలిటీ అంటే మ్యాథమెటిక్స్, చాలామంది యూటిలిటీ అంటే యూటిలిటేరియన్ వాల్యూ, యూటిలిటేరియన్ వాల్యూ సో డైలీ లైఫ్లో యూటిలైజ్ చేయగలరు. డైలీ లైఫ్లో యూటిలైజ్ చేయాలన్నా మ్యాథమెటిక్స్ని ఉపయోగించగలగాలి కదా. ఆ ఉపయోగించగలగడం అని ఏమవుతుందంటే యూటిలిటీ కింద డిసిప్లిన్ వాల్యూ కూడా వస్తుంది. సో హియర్ ఆన్సర్ సింప్లిసిటీ. సో ఇచ్చిన దాంట్లో డిసిప్లినరీ వాల్యూ కానిది ఏది అని చెప్పేసి అంటే సింప్లిసిటీ. నెక్స్ట్ వన్, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ వెర్బ్స్ టు ద ఆబ్జెక్టివ్స్. సో ఈ ఆబ్జెక్టివ్స్కి రిలేట్ అయ్యి ఉండేటువంటి వర్బ్స్ ఏంటి, ఈ ఆబ్జెక్టివ్స్కి రిలేట్ అయ్యి ఉండేటువంటి వర్బ్స్ ఏంటి అని చెప్పేసి అంటే, సో రిసీవింగ్. సో రిసీవింగ్ ఇవన్నీ కూడా రిసీవింగు, రెస్పాండింగు, వాల్యూయింగు, ఆర్గనైజింగ్ ఇవన్నీ కూడా ఏ డొమైన్లోవి? ఎఫెక్టివ్ డొమైన్లో. సో ఎఫెక్టివ్ డొమైన్లో టోటల్ 5 ఆబ్జెక్టివ్స్ ఉంటే రిసీవింగు, రెస్పాండింగు, వాల్యూయింగు, ఆర్గనైజేషను, క్యారెక్టరైజేషన్ అని చెప్పేసి చెప్తాం. సో వీటికి సూటబుల్ అయ్యేటువంటి వర్డ్స్ ఏంటి? సో రిసీవింగ్, సో మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త కాన్సెప్ట్ని, కొత్త ఎక్స్పీరియన్సెస్ని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు వాట్ ఈజ్ ఇట్ అని అడుగుతాం. సో రిసీవింగ్ అనే పదానికి
మ్యాచ్ అయ్యేటువంటి వర్డ్ ఆస్క్స్. సో రిసీవింగ్ అనే ఆస్క్స్. అలాగే రెస్పాండింగ్. సో మనం రిసీవ్ చేసుకున్న దాని గురించి మనం కనుక రెస్పాండ్ అవ్వకపోతే పట్టించుకోం. రెస్పాండ్ అయితే అదేంటి అని డిస్కస్ చేస్తాం. సో డిస్కసింగ్. సో అదేంటని చెప్పేసి అని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ డిస్కసింగ్. తర్వాత వాల్యూయింగ్. సో వాల్యూయింగ్ అని చెప్పేసి అంటే డిఫరెన్షియేట్. సో దాన్ని సెపరేట్ చేస్తాం. అలాగే ఆర్గనైజింగ్, జనరలైజ్ చేస్తాం. సో ఇక్కడ వీటి రిలేటెడ్ ఆప్షన్స్ A 2, అలాగే B 1, C 3 and D 5. Third option is the right answer. Third option is the right answer. Next, drawing neat figures comes under the following objective. Drawing neat figures comes under the following objective. సో నీట్ ఫిగర్స్ అని డ్రా చేయడం అనేది ఏ ఆబ్జెక్టివ్ కింద వస్తుంది? ఫిగర్స్ అని డ్రా చేయడం అని చెప్తే ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? అప్లయింగ్, సైంటిఫిక్ యాటిట్యూడ్, స్కిల్, రిమెంబరింగ్. సో ఫిగర్స్ అని డ్రా చేయడం అనేది స్కిల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్? జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్. సో which of the following is not an example of general instructional objectives? Not an example of general instructional objectives. సో ఎప్పుడైనా క్వశ్చన్ తెలుసుకునే ముందు మనకి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఇచ్చేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ తాలూకా డెఫినేషన్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అప్పుడు వెంటనే 4 ఆప్షన్స్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో క్వశ్చన్లో ఇచ్చినటువంటి వర్డ్ జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్. సో అంటే అర్థం ఏంటి? క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా అచీవ్ చేయగలిగేటువంటి ఆబ్జెక్టివ్స్ని ఏమని చెప్తామంటే జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. క్లాస్ రూమ్ టీచింగ్ ద్వారా అచీవ్ చేయగలిగే ఆబ్జెక్టివ్స్ని ఏమని చెప్తామంటే జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్తాం. సో మరి ఇచ్చిన ఆప్షన్స్ తీసుకున్నట్టే జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి మనకి? నాలెడ్జ్, అప్లికేషను, అండర్స్టాండింగు, స్కిల్, సైంటిఫిక్ యాటిట్యూడ్, ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ పీపుల్ అక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ పాలినామిల్స్. పీపుల్ అక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ పాలినామిల్స్. సో అక్వైర్స్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్. అలాగే ప్యూపిల్ అండర్స్టాండ్స్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ కాంగ్రెన్సీ. సో అండర్స్టాండింగ్ ఆల్సో జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్. పీపుల్ లిస్ట్స్ ద ప్రాపర్టీస్. సో పీపుల్ లిస్ట్స్ ద ప్రాపర్టీస్. సో లిస్ట్స్ అనేది ఎక్కడా కూడా మనకి ఆబ్జెక్టివ్స్లో లేదు. జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి? నాలెడ్జ్, అండర్స్టాండింగు, అప్లికేషను, స్కిల్, అదేవిధంగా సైంటిఫిక్ యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా మనకి జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్తాం. సో అందులో ఎక్కడ లిస్ట్ అనే వర్డ్ ఉందా? లేదు. అలాగే pupil applies the formula to find the area of a square. Applies, application. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? లిస్ట్స్. సో లిస్ట్ ఈజ్ ద నాట్ ఏ జనరల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్రాడ్ వాల్యూ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్? సో మ్యాథమెటిక్స్ టీచింగ్లో ఏది బ్రాడ్ వాల్యూ కాదు? సో ఆప్షన్స్ ఏంటి? యూటిలిటేరియన్ వాల్యూ, పొలిటికల్ వాల్యూ, సోషల్ వాల్యూ అండ్ కల్చరల్ వాల్యూ. సో మ్యాథమెటిక్స్ టీచింగ్లో ఈ పొలిటికల్ వాల్యూ అనేది మ్యాథమెటిక్స్ టీచింగ్లో వచ్చే వాల్యూ కాదు. హియర్ ఆన్సర్ ఏదని చెప్పేసి అంటే పొలిటికల్ వాల్యూ. నెక్స్ట్, ఇన్ మ్యాథమెటిక్స్ ద ప్రాక్టికల్ జామెట్రీ దట్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ ఎక్సెట్రా ఈజ్ ఇంక్లూడెడ్ హై స్కూల్ సిలబస్ because after school level some students are likely to become. సో ప్రాక్టికల్ జామెట్రీలో కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం అనేది ఎందుకని అంటే స్కూల్ లెవెల్ తర్వాత వాళ్ళు ఏమవుతారు? లాయర్స్, డాక్టర్స్. సో లాయర్స్, డాక్టర్స్ ప్రొఫెషన్లో మనకి ఏమైనా ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్ యూజ్ అవుతాయా? యూజ్ కావు. అలాగే ఆడిటర్స్ అండ్ అకౌంటెంట్స్ ఇవేమైనా యూజ్ అవుతాయా? ఎక్కడ కూడా యూజ్ కావు.
అలాగే ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్. సో ఆర్కిటెక్ట్స్కి ఇంజనీర్స్కి జామెట్రీస్ క్వాడ్రిలేటర్స్ యూజ్ అవుతాయా? 100% యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ మ్యాథమెటిక్స్ థియరిటికల్ జామెట్రీ, సో దట్ ఈస్ జామెట్రికల్ థియరమ్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ హై స్కూల్ సిలబస్ సో యాజ్ టు ఎన్ష్యూర్ సో స్టూడెంట్లో ఏ వాల్యూని డెవలప్ చేయడం కోసం ఈ జామెట్రికల్ దీంట్లో థియరిటికల్ జామెట్రీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, జామెట్రికల్ థియరమ్స్. సో జామెట్రికల్ థియరమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ స్టూడెంట్స్లో కన్స్ట్రక్షన్కి సంబంధించి, ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినవన్నీ కూడా మన యొక్క కల్చర్ని, సివిలైజేషన్ని డెవలప్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి హియర్ ద రైట్ ఆన్సర్ వాస్ కల్చరల్ వాల్యూ. రైట్ ఆన్సర్ వాస్ కల్చరల్ వాల్యూ. నెక్స్ట్, through teaching of mathematics a pupil is said to have acquired aesthetic aim. So through teaching of mathematics a pupil is said to have acquired aesthetic aim if he or she. సో aesthetic aim అనేది acquire చేశారని ఎప్పుడు చెప్పగలుగుతారని చెప్పేసి అంటే, సో enjoys mathematics pictures and paintings. సో యాస్థెటిక్ ఎయిమ్ అని చెప్పేసి అంటే కళాత్మక విలువ, సౌందర్యాత్మక విలువ అని చెప్పేసి చెప్తాం. సో ఈ సౌందర్యాత్మక విలువ అనేది దేంతో రిలేట్ అయి ఉంటుంది? సో ఎంజాయ్స్ పిక్చర్స్ అండ్ పెయింటింగ్స్, మ్యాథమెటికల్ షేప్స్ అండ్ స్పెసిమెన్స్, డిస్క్రైబ్స్ మ్యాథమెటికల్ చార్ట్స్ అండ్ డ్రాయింగ్, ఎప్రిషియేట్స్ మ్యాథమెటికల్ గ్రాఫ్స్ అండ్ డ్రాయింగ్స్. సో యాస్థెటిక్ వాల్యూ, సో యాస్థెటిక్ వాల్యూ అనేది కళాత్మకమైన విలువ అనేది సో వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతుంది, సో ఏ విధంగా అది డెవలప్ అవుతుంది అని చెప్పేసి అంటే, సో యాస్థెటిక్ ఎంజాయ్స్ మ్యాథమెటిక్స్ పిక్చర్స్ అండ్ పెయింటింగ్స్, మ్యాథమెటిక్స్ యొక్క పిక్చర్స్ అండ్ పెయింటింగ్స్ని చూస్తూ ఎంజాయ్ చేసేటప్పుడు, సో మ్యాథమెటిక్స్ ఎప్రిషియేట్స్ మ్యాథమెటికల్ గ్రాఫ్స్ అండ్ డ్రాయింగ్స్. సో మ్యాథమెటికల్ గ్రాఫ్స్ అండ్ డ్రాయింగ్స్ని ఎప్రిషియేట్ చేయడంలో సో యాస్థెటిక్ ఎయిమ్ అనేది ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్, ద బిహేవియరల్ చేంజ్ దట్ ఆర్ లైక్లీ టు బి సీన్ ఇన్ చిల్డ్రన్ అట్ ద ఎండ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ ఆర్ కోర్స్ సెట్ టు బి. సో వాళ్ళలో స్టూడెంట్లో ఎండ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో వచ్చేటటువంటి బిహేవియరల్ చేంజ్ మనం ఏమని చెప్తామని చెప్పేసి అంటే, సో ఎయిమ్స్ ఆఫ్ కోర్సా, వాల్యూస్ ఆఫ్ కోర్సా, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోర్సా, రిజల్ట్స్ ఆఫ్ కోర్సా. ద బిహేవియరల్ చేంజ్ ఆర్ లైక్లీ టు బి సీన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎన్ అకాడమిక్ ఇయర్ ఆర్ ఎ కోర్స్ ఈజ్ సెట్ టు బి. సో ఒక కోర్స్లో వచ్చే బిహేవియరల్ చేంజెస్ని ఎప్పుడు కూడా మనం ఏమని చెప్తామంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోర్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ స్పెసిఫికేషన్. సో స్పెసిఫికేషన్కి వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి? సో స్పెసిఫికేషన్స్కి వచ్చినటువంటి ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ద టీచర్ డిఫరెన్షియేట్స్ కోన్ ఫ్రమ్ పిరమిడ్. దట్ డిఫరెన్షియేట్ ఇది స్పెసిఫికేషనే. ద హెడ్ మాస్టర్ రికగ్నైజెస్ ఏ పాలినామల్ ఇది స్పెసిఫికేషనే. ద ఇల్లస్ట్రేట్స్ ఏ స్క్వేర్ అండ్ రాంబస్ ఇది కూడా స్పెసిఫికేషనే. ద ప్యూపిల్ కంపేర్స్ యూక్లిడియన్ ఫిగర్ విత్ నాన్ యూక్లిడియన్ ఫిగర్. సో which of the following statement is an example for specification? So the teacher differentiates cone from pyramid. సో ఇక్కడ టీచర్ స్పెసిఫికేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా మనకి దేనిలో వచ్చేటటువంటి చేంజెస్, సో దేనిలో వచ్చేటటువంటి చేంజెస్ అని చెప్పేసి అంటే స్టూడెంట్ యొక్క బిహేవియర్లో వచ్చేటటువంటి చేంజెస్ని మనం ఏమని చెప్తామంటే స్పెసిఫికేషన్ అని చెప్పేసి చెప్తాం. స్టూడెంట్ యొక్క బిహేవియర్లో వచ్చేటువంటి చేంజెస్. టీచర్ డిఫరెన్షియేట్ స్పెసిఫికేషనే, కాబట్టి ఎవరు డిఫరెన్షియేట్ చేస్తున్నారు? టీచర్, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ద హెడ్ మాస్టర్ రికగ్నైజెస్, సో రికగ్నైజ్ స్పెసిఫికేషనే, కానీ ఎవరు చేస్తున్నారు? హెడ్ మాస్టర్, ఇది ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ఇల్లస్ట్రేట్స్ ఏ స్క్వేర్ అండ్ రాంబస్ ఇది ఎవరిలో వచ్చే బిహేవియరల్ చేంజెస్ మెన్షన్ చేయలేదు, రాంగ్ ఆన్సర్. ద ప్యూపిల్ కంపేర్స్ యూక్లిడియన్ ప్లేన్ ఫిగర్ విత్ నాన్ యూక్లిడియన్ ప్లేన్ ఫిగర్, సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో స్పెసిఫికేషన్ అంటే సో స్టూడెంట్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టాపిక్ ఆర్ లెసన్ సో ఏ బిహేవియరల్ చేంజెస్ అయితే వస్తాయో సో వాటినే మనం ఏమని చెప్తామని చెప్పేసి అంటే స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి చెప్తాం.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. సో ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్లో బేసిక్ ప్రిన్సిపల్ ఏది? ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్, దీన్ని ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటాం. ఆపరెంట్ కండిషన్ బేస్ చేసుకొని బిఎఫ్ స్కిన్నర్ ఆపరెంట్ కండిషన్ బేస్ చేసుకొని బిఎఫ్ స్కిన్నర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఆర్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అనే దాన్ని. సో ఇందులో టీచర్ డైరెక్ట్గా లెసన్ చెప్పాల్సినటువంటి కాన్సెప్ట్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. వాటినే ఫ్రేమ్స్ అంటాం. ఆ ఫ్రేమ్స్ ఒక్కొక్క దాన్ని కూడా స్టూడెంట్ ఇండివిజువల్గా చదువుకుంటూ తనంతట తానుగా లెసన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ చెప్తారు. సో దీన్ని స్మాలర్ స్టెప్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ స్మాలర్ స్టెప్స్. నెక్స్ట్, సో అబ్జర్వ్ ద ఫాలోయింగ్. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ and their specifications, one each written in 2 columns, 1 and 2. సో ఈ ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ సో ఏది దేంతో రిలేట్ అయి ఉంది? నాలెడ్జ్, అండర్స్టాండింగ్, యాటిట్యూడ్, నాలెడ్జ్, స్కిల్. డ్రాస్ ద డయాగ్రామ్ టు ద స్కేల్. సో డయాగ్రామ్ని స్కేల్కు అనుగుణంగా డ్రా చేయడం, ఇది స్కిల్. సో అంటే D1. అలాగే రీకాల్స్ ద ఫార్ములా sin square theta plus cos square theta equals to 1, రీకాల్స్ నాలెడ్జ్. సో నెక్స్ట్, డెవలప్స్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో కంపేర్స్ బార్ గ్రాఫ్ విత్ హిస్టోగ్రామ్ ఫర్ సిమిలారిటీస్. సో కంపేర్స్ అనేది అండర్స్టాండింగు. అలాగే నెక్స్ట్ వన్ యాటిట్యూడ్, డెవలపింగ్ కాన్సన్ట్రేషన్, యాటిట్యూడ్. సో అండర్స్టాండింగ్ A4. సో A4, యాటిట్యూడ్ B3, C2, D1. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో 3 ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ గివెన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫైండ్ ద ఆడ్ పర్సన్. సో మనకి మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్ని క్లాసిఫై చేశారు. యంగ్, బ్రెస్లిచ్, స్కార్లింగ్, మున్నిక్, బ్లాక్ ఫారెస్ట్. వీళ్ళు మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్ని క్లాసిఫై చేశారు. ఇందులో ఒకరు కాదు అంటున్నాడు. ఎవరు? యంగ్ ఇచ్చాడు, మున్నిక్ ఇచ్చాడు, బ్రెస్లిచ్ ఇచ్చాడు. ఫైనల్గా యూరిపిడస్ మ్యాథమెటిక్స్ యొక్క వాల్యూస్ని క్లాసిఫై చేయలేదు. సో ఇది యూనిట్ 2లో టెస్ట్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్.